రైతు 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 నీ పాడుగాన్ని రాతో. ఏం సినిమా శన పొద్దుగాల వచ్చి మందు కొడుతున్నావు? మళ్ళీ ఏం చేయలేసి పొద్దున్నే మందు కొడితే చేనికి బాగా పట్టుకుంటుంది, కొంచెం పుట్టే గాలి చూడుతుంది. గాలికన్నా మందు కొట్టినామనుకో గాలికి ఏమవుతుంది మందల్లా. అంతే అంతేలా అయినా నీ శన పెద్ద తెలివిలేసిన అమ్మా. ఏం లేదు, నీ చేనులో మందు కొట్టమంటే పక్కన చేనులో మందు కొడుతున్నావు. అవులేదు, నా చేను కాదు, పక్కన చేనే, పక్కన చేనులోనే మందు కొడుతున్నా. మరి పక్కన చేనులో మంది ఏంటి కొడతావు, నీ చేనులో కొట్టుకున్నామంటే? అది ఏం లేసి అమ్మ, నా చేనులో ఒక్కటంటే ఒక్క పురుగుని లేకుండా ఈ చేనుడు పెద్ద పీస్ బంక్ కొడిసి వీడు అసలు చేనుకి మందులే కొట్టాడు. వీడు మందులు కొట్టకుంటే నా చేనులో వచ్చి పురుగులు పడతాయి. అందుకోసం నేను చేనులో మందు కొడుతున్నా. అయినా ఇంతకు వీని చేనుకి నువ్వు ఏం మందు కొడుతున్నావులే? గడ్డి మందు కొడుతున్నా. ఉలే ఆడసి ఆ మంచి పండ్ల కృష్ణ అన్నారా, ఆ మంచి పెద్ద టమాటా తోట పెట్టిన కదా, నిన్న టమాటాలు అమ్మి 50 లక్షలు వచ్చినట్టు సుడి. అవుజుర్రానే అమ్మా, ఆ మంచి సార్ టమాటా తోట పెట్టి బాగుపడే. ఏం 50 లక్షలు అంటే పిల్లలు తమాసనా? అవుజుర్రానే అమ్మా. ఉలే ఈ రోజు అయింది అయితే పోయింది పక్క ఈ రోజు పోయి టమాటా తోట పెట్టే తిరుతా. అమ్మాయి ఎంత పెద్ద తిక్కనా కొడక వచ్చినమ్మా. నువ్వు టమాటా ఇప్పుడు పెడితే ఆ టమాటా ఎప్పుడో పండుతుంది. అప్పుడు రేటు ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసులే. నాకు తెలుసులేసి టమాటా రేటు లేకుండా అనుకో, టమాటా రేటు వచ్చినప్పుడు అమ్ముతా. ఎంత పెద్ద తిక్కనా కొడక వచ్చినమ్మా. ఉలే రేటు వచ్చేంత వరకు టమాటాలు ఉంటా వేసి, ఆ రేటు వచ్చే టమాటాలే మురిగిపోతాయి. నాకు తెలుసులేసి ఊక మీరు ఎందుకు కరుస్తారు, అట్లా మురిగిపోతామని 20,000 పెట్టి ఫ్రిడ్జ్ తెచ్చిన. ఉలే అయినానమ్మ నిజం చెప్పాలంటే ఊర్లో నా ఇంత సావుకారు ఎవరు లేకుంటాడు సుర్రా. నీకు ఆ తిరిగిన దుడ్లు ఎక్కువ, మన ఊరు రోడ్డు బాగాలేదు కదా, ఆ రోడ్ అయిపోయి మళ్ళా ఈడవులేం నాకేం బట్టి వచ్చినమ్మా. ఊరికి రోడ్ అయిపోయినాక నాకేం అవసరం ఆలే. ఊరికి రోడ్ అయిపోతే ఊరికి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది అలే. ఉలి మళ్ళీ అట్టేటప్పుడు మన ఊరికి రోడ్డే అయినట్టు, మన ఊరికి పేరుదే అన్నట్టు. ఉలే రోడ్ల మీద ఆకలికి అనాథులు చచ్చిపోతున్నారులే, వాళ్ళకి అన్నం పెట్టి ఏదో పున్నమన్న కట్టుకోసి. ఎవడు ఆకలితో చచ్చిపోతే నాకేం సినమ్మా. నాకు పుణ్యం రావాలంటే దేవుని కాడ వేకాసి అన్నదానం చేసి నాకు పుణ్యం వస్తుంది. నువ్వు గుడికాడ అన్నదానం చేసి అన్నం ఉన్నోటి తింటాడు, అది నువ్వు రోడ్ల మీద వెయ్యి తిండి లేక చచ్చిపోతాడు చూడి, వానికి ఒక్క పూట అన్నం పెట్టలే నీకెంతో పుణ్యం ఉంటది.